Good morning, all of you. I am KSVN Manohar, lecturer in physics, Sri Venkateswara College of Arts and Science, Amalapuram, affiliated to Adikavi Nannaya University, Rajahmundry. Today, I want to discuss about degree 3rd year, 6th semester physics selective paper. The paper title is Material Science. In this material science, the first unit is magnetic materials, second one dielectric materials, now third one materials and crystal bondings. In this materials and crystal bondings, in previous class I have explained about different types of materials and different types of crystal bondings. Now in today's class I would like to explain about the short answer, what is meant by crystal lattice and what is meant by unit cell. What is meant by crystal lattice and what is meant by unit cell. అంటే స్ఫటికీయ జాలకము అంటే ఏంటి మరియు ప్రమాణ కణము అంటే ఏంటి, రెండిటిని నిర్వచించండి అన్నప్పుడు ముందుగా మనకి డయాగ్రామ్ డ్రా చేయాలి. సో డయాగ్రామ్లో లాటిస్ పాయింట్స్ని మనం రిప్రజెంట్ చేసాం, యాజ్ వెల్ యాజ్ బేసిస్ పాయింట్స్ని రిప్రజెంట్ చేసాం. దే హ్యావ్ రెగ్యులర్ అండ్ పీరియాడిక్ అరేంజ్మెంట్. వాటికి రెగ్యులర్ అండ్ పీరియాడిక్ అరేంజ్మెంట్ ఉండే విధంగా లాటిస్ అండ్ బేసిస్ పాయింట్స్ నోట్ చేసిన తర్వాత ఫస్ట్ ద డెఫినేషన్ ఆఫ్ లాటిస్ పాయింట్, జాలక బిందువు. ద క్రిస్టల్ స్ట్రక్చర్ మే బి డిస్క్రైబ్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ జామెట్రికల్ కాన్సెప్ట్ is known as space lattice or lattice point. Again, the crystal structure may be described in terms of geometrical concept is known as space lattice or lattice point. అంటే జామితీయ పద్ధతిని ఆధారంగా చేసుకుని ఏదైనా ఒక స్ఫటికం యొక్క నిర్మాణమును వివరించగలిగితే దానినే స్పేస్ లాటిస్ ఆర్ లాటిస్ పాయింట్, జాలక బిందువు అంటారు. అంటే జామితీయ పద్ధతిని ఆధారంగా చేసుకుని స్ఫటికీయ నిర్మాణాన్ని విశదీకరించినట్లయితే దానిని ఇట్ ఈజ్ కాల్డ్ యాజ్ లాటిస్ పాయింట్, జాలక బిందువు అంటారు. ఆర్ ఇంకో రకంగా ఎలా డిఫైన్ చేయొచ్చు అంటే స్పేస్ లాటిస్ ఆర్ lattice point may be defined as an array of points in a space such that the environment about each point is same. Again, the second definition, space lattice or lattice point may be defined as an array of points, కొన్ని బిందువుల యొక్క సముదాయం అంట. ఇన్ ఏ స్పేస్, అంతరాళంలో కొన్ని బిందువుల యొక్క సముదాయము, సచ్ దట్ ఎన్విరాన్మెంట్ అబౌట్ ఈచ్ పాయింట్ ఈజ్ సేమ్. అంటే ప్రతి బిందువు వద్ద నుండి మనం గమనించినట్లయితే దాని యొక్క పర్యావరణం, దాని యొక్క నిర్మాణం అంతా కూడా సేమ్గా ఉండాలి, ఒకే విధంగా ఉండాలి. అలా ఉంటే దెన్ దట్ పాయింట్స్ ఆర్ కాల్డ్ లాటిస్ పాయింట్స్. వాటిని జాలక బిందువులు అంటారు. అంటే ఒక స్పేస్లో స్ఫటికం యొక్క నిర్మాణాన్ని జామితీయ బిందువుల ఆధారంగా చెప్పగలిగితే ఆ జామితీయ బిందువులను దే ఆర్ కాల్డ్ లాటిస్ పాయింట్స్, జాలక బిందువులు అంటారు. అండ్ ద సెకండ్ డెఫినేషన్ ఈజ్ బేసిస్. ద గ్రూప్ ఆఫ్ సెవరల్ ఆటమ్స్ ఆర్ మాలిక్యూల్స్ ఇన్ ఏ స్పేస్ లాటిస్ ఈజ్ నోన్ యాజ్ బేసిస్. ద గ్రూప్ ఆఫ్ several atoms or molecules in a space lattice is known as basis. అంటే ఇక్కడ మనకి జాలక అంతరాళంలో మనం తీసుకున్నటువంటి సెవరల్ ఆటమ్స్ యొక్క గ్రూప్ ఆర్ మాలిక్యూల్స్ యొక్క గ్రూప్ని ఏమంటారంటే బేసిస్ అంటారు. మనం తీసుకున్న జాలక బిందువు లోపల వివిధ పరమాణువులు లేదా అణువులను బేసిస్ అంటారు. ఓకే, ఇప్పుడు ఈ లాటిస్ ప్లస్ బేసిస్ రెండిటిని కలిపితే ఇట్ ఈస్ కాల్డ్ క్రిస్టల్. సో లాటిస్ ప్లస్ బేసిస్ గివ్స్ క్రిస్టల్ స్ట్రక్చర్. నౌ ద నెక్స్ట్ డెఫినేషన్ ఈజ్ యూనిట్ సెల్. నెక్స్ట్ నిర్వచనం ఏంటంటే ప్రమాణ కణము.
it also having two types of definitions. The first definition is for unit cell. Unit cell is defined as the volume of solid from which the entire crystal can be constructed by translation repetition in three-dimensional direction is known as in a space is known as unit cell. Again, unit cell is defined as the volume of solid from which the entire crystal can be constructed by a transition repetition in three-dimensional direction in a space. అంటే త్రిమితీయ అంతరాలలో మనం తీసుకున్నప్పుడు ఏదైనా ఒక స్ఫటికం యొక్క నిర్మాణాన్ని వివరించడానికి మొత్తం స్ఫటికాన్ని అంతటినీ కూడా మనం పరిశీలన చెయ్యక్కర్లేకుండా స్ఫటికంలో ఒక చిన్న భాగం తీసుకుని చిన్న శాంపుల్ తీసుకుని మొత్తం స్ఫటికం యొక్క అంతరాలం గురించి స్ఫటికం యొక్క స్ట్రక్చర్ గురించి మనం చెప్పగలిగితే ఆ చిన్న ముక్క ఏదైతే ఉందో దట్ స్మాలెస్ట్ పార్ట్ ఈజ్ నోన్ యాజ్ యూనిట్ సెల్. అంటే ఇప్పుడు మనం రైస్ బాయిల్ అయిందా లేదా అని చెప్పడానికి మొత్తం రైస్ అంతా పట్టుకుని చూడక్కర్లేకుండా 2 or 3 పీసెస్ తీసుకుని మనం చెక్ చేస్తాం వెదర్ ఇట్ ఈస్ బాయిల్డ్ ఆర్ నాట్ అని. సో అదే రకంగా ఇక్కడ క్రిస్టల్ని మనం వివరించడానికి మొత్తం స్ఫటికం అంతటిని తీసుకోక్కర్లేకుండా స్ఫటికంలో ఒక చిన్న శాంపుల్ తీసుకుని ఆ శాంపుల్ని బేస్ చేసుకుని ఆ స్ఫటికం యొక్క వివరించగలిగితే then that sample is known as unit cell. Or our second type of definition is the unit cell may be defined as the fundamental array of minimum number of atoms or molecules which represents all characteristics of a crystal. The unit cell may be defined as the fundamental array of minimum number of atoms or molecules which represents all the characteristics of a crystal. అంటే స్ఫటికంలో ఒక చిన్న ప్రాథమిక కణాన్ని తీసుకుని ఆ ప్రాథమిక కణం ఆధారంగా మొత్తం స్ఫటికం యొక్క అభిలక్షణాల గురించి చెప్పగలిగితే ఆ చిన్న భాగాన్ని వీ విల్ కాల్డ్ యాజ్ యూనిట్ సెల్. దాన్నే ప్రమాణ కణము అంటారు. సో ఇక్కడ 2 రకాల డెఫినేషన్ చెప్పడం జరిగింది. ద ఫస్ట్ వన్ ఈజ్ crystal structure and second one is unit cell. Crystal structure is the combination of lattice and basis. Lattice is defined as the crystal can be described by using a geometrical concept is known as lattice. In lattice there will be several number of atoms or molecules are known as basis. So lattice plus basis gives crystal. And the next definition is unit cell. The entire crystal can be explained, characteristics can be explained by taking a small entity from the crystal. That smallest part is known as unit cell. So right now the next concept is binding energy. The next short answer is binding energy, bandhana shakti. So the definition is the energy required to separate two atoms in a crystal. The energy required to separate two atoms in a crystal is known as binding energy. మీకు క్రిస్టల్ బాండింగ్స్ ఎలా ఫామ్ అవుతాయి చెప్పాను, స్ఫటికీయ బంధాలు ఎలా ఫామ్ అవుతాయి చెప్పాను. ఏమైనా 2 ఆటమ్స్ 2 మాలిక్యూల్స్ 2 పార్టికల్స్ మధ్య ఉన్నటువంటి ఎలక్ట్రికల్ ఫోర్సెస్ విద్యుత్ బలాల ఆధారంగా విద్యుత్ బలాల కారణంగా కెమికల్ బాండ్స్ అనేవి ఫామ్ అవుతాయని చెప్పుకున్నాం. సో ఇలాంటి యాటమ్స్ ఏవైతే ఉన్నాయో మాలిక్యూల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని వేరు చేయటానికి సపరేట్ చేయటానికి వీ విల్ రిక్వైర్డ్ certain amount of energy. That energy is called binding energy. That means the energy required to separate 2 atoms or 2 molecules in a crystal is known as binding energy. Or దీన్ని ఇంకో రకంగా ఎలా చెప్తారంటే
the energy required to separate electron from an atom is known as a binding energy. Again, the energy required to separate an electron from an atom అంటే పరమాణువులో ఉన్నటువంటి లోపల ఉన్నటువంటి ఎలక్ట్రాన్ని వేరు చేయటానికి, పరమాణువు నుండి వేరు చేయటానికి మనకు అవసరమైనటువంటి కనీస శక్తిని, దట్ ఎనర్జీ ఈజ్ కాల్డ్ బైండింగ్ ఎనర్జీ, బంధన శక్తి అంటారు. సో దేర్ ఫార్ బైండింగ్ ఎనర్జీ, ద ఎక్స్ప్రెషన్ ఫర్ బైండింగ్ ఎనర్జీ డెల్టా E ఈజ్ ఈక్వల్ టు delta m into c square. Delta E is equal to delta m into c square. Units are joules or atomic mass units. So right, where delta m is mass defect. ఇక్కడ delta m ఏమంటారంటే it is called mass defect and c is called light velocity. Mass defect అంటే ద్రవ్యరాశి తరుగు. The difference between actual mass of the nucleus to the mass of the nucleus, mass of the nucleons, the difference between the actual mass of the nucleus to the mass of the nucleons అంటే కేంద్రకం యొక్క నిజ ద్రవ్యరాశికి మరియు కేంద్రకములో ఉన్నటువంటి న్యూక్లియాన్ల యొక్క ద్రవ్యరాశికి మధ్య గల భేదాన్ని, తేడాన్ని ఏమంటారంటే ద్రవ్యరాశి తరుగు అంటారు. It is represented by delta m, mass defect, and c is light velocity, and the units for binding energy joules or electron volts. This is the concepts, short answer questions. They are crystal structure and unit cell, and second one is binding energy. So all of these students should prepare well. Stay home, stay safe. Thank you.